హాయ్ అండి, వెల్కమ్ టు మై పేజ్. నేను మీ వెంకీని. ఈరోజు నేను కాంచీపురంకి అయితే వెళ్తున్నాను. తిరుపతి నుంచి కాంచీపురంకి ఎలా వెళ్ళాలి, ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, బస్సెస్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, ఫుల్ వీడియోని అయితే చూసేయండి. మనకి తిరుపతి నుంచి కాంచీపురంకి అయితే చాలా బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అలానే మనం తిరుపతి నుంచి కాంచీపురంకి వెళ్ళాలి, ఒకవేళ ట్రైన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి అంటే అయితే ట్రైన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి, కానీ డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. మనం చెన్నైకి వెళ్ళి చెన్నైలో దిగి చెన్నై నుంచి మళ్ళీ వేరే ట్రైన్లో అయితే వెళ్ళాలి. మనకు అక్కడి నుంచి 1 అవర్కి ఒకటి, 2 అవర్స్కి ఒక ట్రైన్ అయితే కూడా అవైలబుల్లో ఉంటుంది. మనం కాంచీపురంలో దిగిన తర్వాత కాంచీపురంలో ఏమేమి చూడాలి, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉంటాయి కూడా మొత్తం అయితే మనం ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? రండి, వెళ్ళిపోదాం. మనమైతే కాంచీపురంకి అయితే స్టార్ట్ అయిపోయాము. చెన్నై నుంచి అయితే నాకు జస్ట్ 60 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి డిస్టెన్సు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్నింగ్ 6 అయితే అవుతుంది. ఒకసారి క్లైమేట్ అయితే చూడండి ఎంత బాగుందో. నేనైతే చాలా దగ్గరికి వచ్చేసాను. ఇంకొక 30 కిలోమీటర్స్లో అయితే కాంచీపురంకి అయితే రీచ్ అయిపోతాను. మనం ప్రజెంట్ అయితే కాంచీపురంకి అయితే వచ్చేసాము. ఇదైతే టెంపుల్ అనమాట. బ్యాక్ సైడ్ గోపురం, సౌత్ గోపురం అనమాట. మొత్తం అయితే 4 ఎంట్రీస్ అయితే ఉంటాయి. మనమైతే లోపలికి వెళ్ళి అయితే ఒకసారి స్వామిని అయితే దర్శించుకునేద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే కాంచీపురం అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ లోపలికి రావడానికి 4 ఎంట్రీస్ అయితే ఉంటాయి. ఇదైతే చూడండి, మొదటిది అటు సైడ్ 2, ఇది 3, ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే 4 ఎంట్రీస్ అయితే ఉంటాయన్నమాట ఈ లోపల అమ్మవారి టెంపుల్లోకి రావడానికి. నేను సౌత్ గోపురం నుంచి అయితే లోపలికి అయితే వచ్చాను. లోపలికి రాగానే అయితే కోనేరు అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్, అక్కడైతే అమ్మవారు అయితే ఉంటారు. అలానే ఇక్కడ మనకి లోపలైతే గోశాల కూడా ఉంది. ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారి దగ్గర అయితే గోశాలను కూడా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ గోశాలలో పాలు పంచుతం సాక్షాత్తు ఆ అమ్మవారికి అయితే అభిషేకాలకైతే యూజ్ చేస్తారంట. ఇప్పుడు కంచి కామాక్షి అమ్మ టెంపుల్ అయితే మనం చూసాం కదా, అమ్మవారిని అయితే దర్శించుకునేసాము. మనం నెక్స్ట్ వెళ్ళబోయే టెంపుల్ ఏకాంబరేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ ఉంటుంది మీకు మొత్తం అయితే చూపిస్తాను. చూసేయండి. వెళ్దామా? వెళ్దాం. మనం ఇప్పుడు ఏకాంబరేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడి నుంచి మనం ర్యాపిడోలో అయినా వెళ్ళొచ్చు, లేకుంటే ఆటోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. మనం ఆటోలో కూడా అయితే వెళ్ళొచ్చు. ఆటో పర్సన్ అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు. మీరు వీలైనంత వరకు అయితే ర్యాపిడో అయితే బుక్ చేసుకుని ఒక 50 రూపీస్లో అయితే అయిపోతుంది. నేనైతే బైక్లో వచ్చాను కాబట్టి బైక్లో అయితే వెళ్తున్నాను. టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే శివాలయం టెంపుల్ అయితే ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూసి మీరు చూస్తున్నారు కదా ఈ రాజగోపురము. ఇదైతే సుమారు 56 మీటర్లు ఎత్తు అయితే ఉంటుంది. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. చూడండి, వెళ్ళేదారిలో సుమారు 30 అడుగుల హైట్ అయితే ఉంటుంది ఇక్కడ. ఒకసారి ఈ డోర్స్ అయితే చూడండి, సుమారు 20 అడుగుల హైట్ అయితే ఉంటుంది. ఇది ఎప్పటి కాలంలోనే చేశారు. ఇదైతే టేకుతో అయితే చేశారు. మీరు ఈ టెంపుల్ ఒక చరిత్రని తెలుసుకోవాలంటే ఈ పిక్చర్ని అయితే చూడాల్సిందే. ఒకసారి పిక్చర్ని అయితే చూడండి. ఈ ఏకాంబరేశ్వరనాథ్ టెంపుల్ని సుమారు 1600 సంవత్సరాల కిందటైతే నిర్మాణించడం జరిగింది. ఈ గుడిలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు అయితే ఉన్నాయి. ఈ గుడి లోపల 1008 శివలింగాలు అయితే ఉన్నాయి. ఈ గుడిని కట్టారు కదా, ఈ గుడిలో 1000 స్తంభాలు దాకుండా ఈ సుమారు దీన్నైతే అలానే దీన్ని వేరే పేరుతో కూడా పిలుస్తారు. 1000 స్తంభాల మండపం అని కూడా పిలుస్తారు. మనమైతే లోపలికైతే వెళ్ళి చూసేద్దాం రండి.
అసలు చూడండి ఈ స్తంభాలు అయితే చూడండి, ఈ స్తంభాలు 1000 స్తంభాలు అయితే ఉన్నాయి ఈ గుడికి. ఈ స్తంభాల మీద శివలింగాలు కూడా చెక్కారు. ఒకసారి ఇదైతే చూసేయండి. అప్పటి కాలంలోనే ఇంత టెక్నాలజీ ఉనిందా అనిపిస్తుంది నాకు ఈ గుడిని అయితే చూస్తుంటే. అలానే ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడున్న శివుడికైతే ఎటువంటి పాలాభిషేకం అలాంటివి ఏమీ చేయరు. ఎందుకంటే ఇక్కడ శివుడు అయితే మనకి ఇసుకతో చేయబడింది లోపల. అలానే ఇక్కడ చూడండి 1000 శివలింగాలు అని చెప్పాను కదా మీకు. ఇక్కడ మొత్తం అయితే శివలింగాలే అయితే ఉన్నాయి. అలానే ఈ గుడిలో స్తంభాలు అయితే చూడండి అసలు ఎంత బాగా చెక్కారో. అప్పట్లో కరెంట్ లేదు, ఏమీ లేదు. ఎంత టెక్నాలజీతో ఎంత మంచిగా అయితే చూడండి ఈ గుడిని కట్టారో. 1600 సంవత్సరాల నాటేది అయితే ఎంత బాగా కట్టారో. అలానే పార్వతీదేవి ఇక్కడ మామిడి చెట్టు కింద అయితే తపస్సు చేసింది. సుమారు ఆ మామిడి చెట్టు 3500 సంవత్సరాల నాటిది. ఇక్కడైతే చూడండి ఆ మామిడి చెట్టుని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక్కసారి ఆ స్వామివారిని అయితే దర్శించుకోండి. ఇక్కడ మన స్వామివారిని దర్శించుకున్న తర్వాత అయితే వెనకాన వినాయకుడు అయితే ఉంటాడు. అలానే శివలింగాలు కూడా ఉంటాయి. ఆ శివలింగాలు 108 శివలింగాలు అయితే ఒకే చోట అయితే ఉంటాయి. బయటికి రాగానే మన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోండి. మీకు నేను చెప్పాను కదా సుమారు 3500 సంవత్సరాల నాటి మామిడి చెట్టు అని చెప్పి. అదే ప్లేస్లో రీప్లేస్ చేశారు ఇక్కడ మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు స్టోరీ ఏంటంటే మన పార్వతీదేవి గారు 3500 సంవత్సరాలకు ముందు ఈ ప్లేస్లో అయితే తపస్సు అయితే చేశారు. శివుణ్ణి ఇసుకతో కట్టి ఇక్కడే అయితే పార్వతీదేవి గారు అయితే పూజ అయితే చేసేవారు. అలానే ఈ మామిడి చెట్లో ప్రత్యేకత, ఈ మామిడి చెట్లో 4 రకాల మామిడికాయలు అయితే కాస్తాయంట. ఇప్పుడైతే మనం వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. మనం వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి అయితే బయలుదేరేసాము. ఇక్కడి నుంచి అయితే మనకి ఆటోస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి, లేకుంటే ర్యాపిడోని కూడా బుక్ చేసుకోవచ్చు. సుమారు ఇక్కడి నుంచి 4.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆటో వాడతానైతే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు. మీకు తక్కువ కాస్ట్లో అయిపోవాలి అంటే ర్యాపిడోని అయితే బుక్ చేసుకోండి. జస్ట్ 10 మినిట్స్లో అయితే దింపేస్తాడు. అలానే వెళ్ళేదారిలో చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఫొటోస్ ఉన్నాయి. ఎంత ఫీల్ ఉందంటే నాకు అంత ఫీల్ ఉంది. ఈ వెంకట పెరుమాళ్ టెంపుల్ కూడా వెంకటేశ్వర స్వామియే ఉంటారు. చూడండి మనమైతే వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎంతో ఎత్తు ఉన్న గోపురం అయితే చూడండి. ఈ వరదరాజ పెరుమాళ్ టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు. అలానే దీంట్లో అయితే బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉంటుంది. అలానే లోపల అమ్మవారు టెంపుల్ కూడా ఉంటుంది. అన్నీ దర్శించుకునేద్దాం రండి, వెళ్దాం రండి.
చూడండి, ఈ గంట అయితే ఎన్నో సంవత్సరాల నాటిది. అలానే మీరు బంగారు బల్లిని, వెండి బల్లిని అయితే చూసారా? ఇక్కడైతే చూడండి, ఈ గుడిలో ప్రత్యేకత అయితే మన మీద ఏమన్నా బల్లిలు పడ్డా కూడా దోషాలన్నీ పోతాయనే నమ్మకం. ఈ బంగారు బల్లి, వెండి బల్లిని అయితే మనం కంపల్సరీగా దర్శించుకోవాలి.